శ్రీరామ జయం. ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో భూమి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలలో ఎటువైపు ఎత్తు ఎటువైపు పల్లం అనేవి కూడా ముఖ్యమైనవే. మనకు సంబంధించి పక్క ఇల్లు, ఎదుటి ఇల్లు మన ఇంటి కంటే కూడా ఎక్కువగా ఎత్తులో ఉన్నప్పుడు ఆ ఇంటి ప్రభావం కూడా మన ఇంటిపైన కొంత పడుతుంది. మన ఇంటికి సంబంధించి సహజంగా ఉన్న ఉత్తరం దిగ్భాగంలో మన ఇంటి కంటే కూడా ఎత్తుగా మరొక ఇల్లు నిర్మాణం అయినప్పుడు ఆ ఇంటి దోషం మన ఇంటి పైన పడి మనకు కొంత ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మన ఇంటిని మనం వాస్తు నియమాలకు లోబడి ఆగ్నేయం వంటగది, నైరుతి శయనగృహం, వాయువ్యం విద్యార్థులకు గృహం, ఉత్తరం వైపు అతిథులకు గృహం, ఇలా సమస్త సూత్రాలతో ఇల్లు కట్టుకున్నా కూడా వృద్ధిలోనికి రావడం లేదు, నష్టం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనకు సహాయం సహకారం అందడం లేదు. తెలియకుండానే మన ప్రయత్నాలన్నీ వెనుక వైపు మరలి వస్తున్నాయి. ఎన్నిసార్లు వీసా కోసం ప్రయత్నం చేసినా వీసా మంజూరు కావడం లేదు. ఏమిటి లోపం? జాతక లోపమా, గృహ లోపమా? జాతక బలం తక్కువ ఉందా, గృహ బలం లోపంగా ఉందా అని కొందరు చూస్తూ ఉంటారు. జాతక బలం పరిపూర్ణంగా ఉన్నా కూడా గృహ బలం సరిగా లేకపోతే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కంటి ముందే ఊరిస్తూ కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి కనుమరుగవుతూ ఉంటాయి. ఇంట్లో అన్ని విధాలుగా వాస్తు చూచి గృహ నిర్మాణం చేసినప్పటికీ మన ఇంటి కంటే కూడా మించి ఉత్తరం వైపు ఉండేవారి ఇల్లు నిర్మాణంగా అయినప్పుడు మనకు నష్టం కలగక మానదు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు మన ఇంటి పైన మరొక అంతస్తు వేసి పక్క ఇంటి కంటే కూడా పెద్దదిగా పెంచే అవకాశాలు ఆర్థికంగా మన వద్ద లేనప్పుడు పాటించే పరిష్కారం ఏదైనా ఉందా? మన ఇంటి పైన ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నైరుతి దిగ్భాగంలో 7 అడుగుల ప్రమాణం మేరకు త్రిశూల స్తంభాన్ని నాటాలి. సంపూర్ణమైన పడమర, దక్షిణం ఈ మధ్య భాగంలో ఉండే పిల్లర్ పైన మంచినీటి వసతి కోసం ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటాం. కాస్త దక్షిణం వైపుగా ఏర్పాటు చేసుకుంటే మంచిది అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాంటి నేపథ్యంలో ఆ మంచినీటి ట్యాంక్ వెనక వైపున నైరుతి దిగ్భాగంలో ఒక త్రిశూలం 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలలో ఉండే విధంగా త్రిశూల స్తంభం ఒకటి ఏర్పాటు చేసి కాషాయ ధ్వజాన్ని ఆ త్రిశూల స్తంభానికి అలంకరించినట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు సానుకూలమవుతాయి. మన చోట మనం ఉన్నాం, మన ఇంటి నిర్మాణం మనం సక్రమంగా చేసుకోగలిగాం, మన జాతక బలము బాగుంది, గృహ బలం కూడా వాస్తు నియమాలకు లోబడి నిర్మించిన కారణం చేత బాగుంది. కానీ పక్క ఇల్లు మన ఇంటి కంటే కూడా పెరిగినప్పుడు దీనికి గృహ వేధ అని పేరు. 82 రకాల వేధలలో ఈ వేధ ఒకటి. దీనిని తొలగించడం కోసం అది పక్క ఇంటి వారి ఇల్లు, వారి అభివృద్ధిని కూడా మనం కోరుకుంటాం, మన అభివృద్ధిని కూడా మనమే కోరుకుంటాం. కనుక ఇరు పక్షాల వారికి, ఇరు వర్గాల వారికి మేలు కలిగించే విధంగా మనం చేపట్టే ప్రయత్నం ఎలా ఉండాలి, పరిష్కారం ఎలా ఉండాలి అంటే అందరికీ మేలు కలిగించేదిలాగా ఉండాలి. అందుకోసమే త్రిశూల ధ్వజం, త్రిశూల స్తంభం. వాస్తు శాస్త్రంలో వాస్తు యంత్రం ఎటువంటిదో త్రిశూల స్తంభం అటువంటిది. ఆ త్రిశూల స్తంభం గత, వర్తమాన, భవిష్యత్తు జీవనాలకు ప్రతీక. నిన్నటి నా జీవితం, నేటి నా జీవన విధానం, భవిష్యత్తులో నా అభివృద్ధి పథం, ఈ మూడింటికి కూడా ప్రతీకాత్మకంగా ఉండే ఈ త్రిశూలం శివ సంబంధమైనదో విష్ణు సంబంధమైనదో అని కాకుండా కర్మశాసనాధికారంగా వాస్తుశాస్త్రం సూచించేటటువంటి పరిష్కార మార్గం. ఏ వర్గానికి చెందిన వారైనా ఎవరైనా నిరభ్యంతరంగా ఇంటిపైన శుద్ధమైన కాషాయ ధ్వజాన్ని ఆ ఇంటికి నైరుతి దిగ్భాగంలో 7 అడుగుల ఆ స్తంభం పైన ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో ఉండే విద్యార్థులకు ఉత్తమమైన విద్యా ఫలాలు లభిస్తాయి, వివేకం పెరుగుతుంది,
వినగలుగుతారు, తెలుసుకోగలుగుతారు, చూడగలుగుతారు, కూర్చోగలుగుతారు. సమస్తములైన విద్యాభివృద్ధి అవకాశాలు ఏ విధంగా మెరుగున పడతాయో అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య సాధించాలి అనే అవకాశాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఆ ఇంట్లో ఉండేవారికి సానుకూలంగా మారతాయి. ఏ వ్యవహారానికి కూడా లోపం లేకుండా వీసాలు ఆ ఇంటికే వచ్చి పడిపోతాయి అని చెప్పుకోవడంలో అత్యాశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. కావలసిందల్లా విశ్వాసం. అయితే ఆ ఇల్లు ఉత్తరం వైపుగా ఉంది ప్రధాన ద్వారం అనుకుంటే ఈ ధ్వజం ఆ ఇంటికి సంబంధించి ఆగ్నేయం వైపుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఇల్లు తూర్పు వైపుగా ఉంటే ఈ ధ్వజం నైరుతి వైపు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ముఖ వాస్తు అన్న పేరు ఉంది. ఎలా చూసినా ఇంటికి విదేశీ నివాసాల కోసం ప్రయత్నాలు, విదేశీ విద్యాభ్యాసం కోసం వెళ్ళే ప్రయత్నాలలో లోపాలు కలుగుతున్నాయా? త్రిశూర ధ్వజం ఏర్పాటు చేసుకుందాం. వాస్తు సంబంధిత విషయాలు మరిన్ని తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.